హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్రిన్సిక్ వాల్యూకి బిలో ట్రేడ్ అవుతున్న టాప్ 20 స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. దానికంటే ముందు అసలు ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ద ట్రూ వర్త్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూలో ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ రెండింటిని కూడా కన్సిడర్ చేస్తారనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఇది డిఫరెంట్ గా ఉంటుందండి. యాక్చువల్లీ ఇది కంపెనీకి సంబంధించిన ఒక యాంటిసిపేటెడ్ అండ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండి. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది కంపెనీస్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేస్తుందండి, షార్ట్ టర్మ్ మార్కెట్ ఫ్లక్చువేషన్ మీద అయితే కాదనమాట. అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కి ఒక టూల్ లా ఉంటుంది అనమాట. అండ్ మనం ఓవర్ పేయింగ్ ని అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మనం ఒక స్టాక్ ఓవర్ వాల్యూడా ఆర్ అండర్ వాల్యూడ్ అని తెలుసుకోవచ్చు అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ లో బయింగ్, సెల్లింగ్, హోల్డింగ్ కి సంబంధించి ఒక ఇన్ఫార్మ్డ్ డిసిజన్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఇంట్రిన్సిక్ వాల్యూని డిఎస్ఎఫ్ మోడల్ అలాగే రిలేటివ్ వాల్యూస్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. కరెంట్ స్టాక్ ప్రైస్ కనుక బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటే అది అండర్ వాల్యూ స్టాక్ అని, అండ్ అబోవ్ ఉంటే దాన్ని ఓవర్ వాల్యూ స్టాక్ గా కన్సిడర్ చేస్తారండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్రిన్సిక్ వాల్యూకి బిలో ట్రేడ్ అవుతున్న టాప్ 20 స్టాక్స్ అంటే తెలుసుకుందాం. ఇట్ మీన్స్ అండర్ వాల్యూ స్టాక్స్ అనమాట. అందులో ఫస్ట్ కంపెనీ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అండి. ఇది ఒక నాన్ డిపాజిట్ టేకింగ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. మెయిన్ గా కళ్యాణి గ్రూప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2090 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 7.88% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.94%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 79 రూపీస్ ఉంది అనమాట. అండ్ మీరు ఇండస్ట్రీ PE చూస్తే 20.6 ఉంటే స్టాక్ PE 7.03 ఉంది. సో PE రేషియో వైజ్ బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. మనం మెయిన్ గా ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 2083 రూపీస్ ఉందండి. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 553 రూపీస్ ఉందన్నమాట. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఈ కంపెనీ అనేది బిలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 ఉందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఉగ్రో క్యాపిటల్ లిమిటెడ్ అండి. స్మాల్ బిజినెసెస్ కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2462 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 12.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.85%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. అండ్ మనం ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 446 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 265 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఈ షేర్ అనేది బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, 2.23%. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 72.9%. అండ్ మోరోవర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 19.8%, డిఐ షేర్ హోల్డింగ్ 3.76% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇది ఒక నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC కంపెనీ అనమాట. ఇండియన్ పవర్ సెక్టర్ కి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,44,083 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 9.85% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ఇండస్ట్రీ PE 24.8 ఉంటే స్టాక్ PE జస్ట్ 7.29 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 59 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 56%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.58% ఉంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.2%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 18.2% ఉందన్నమాట. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 687 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 437 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఈ కంపెనీ షేర్ బిలో ట్రేడ్ అవుతుందండి. నెక్స్ట్ కంపెనీ LT ఫుడ్స్ లిమిటెడ్ అండి. ఇది 1980లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ బాస్మతి రైస్ మ్యానుఫ్యాక్చరింగ్, మిల్లింగ్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,667 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 17.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.8%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 50 పైసా ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE 38.8 ఉంటే స్టాక్ PE 13.4 ఉంది. సో PE రేషియో వైజ్ LT ఫుడ్స్ అండర్ వాల్యూడ్ అండి. ప్రమోటర్ హోల్డింగ్ 51%, పబ్లిక్ హోల్డింగ్ 39.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.14%, అండ్ టీఎస్ షేర్ హోల్డింగ్ 4.08% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 980 crores ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 235 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 221 ఉందండి. సో ఈ కంపెనీ కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ జిందాల్ సా అండి. ఇది పైప్స్, సీమ్లెస్ పైప్స్ అలాగే పెల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,513 crores ఉంది. ROC 21.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.7%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 52 రూపీస్ 40 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 19.7 ఉంటే స్టాక్ PE 11 ఉంది. సో PE రేషియో వైజ్ జిందాల్ సా అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.6%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 14.7%,
అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 2.99% ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మనం చూస్తే 800 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 548 ఉందన్నమాట. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,197 crores ఉంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 10.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.6%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 63 రూపీస్ 10 పైసా ఉంది. ఇండస్ట్రీ పి 18.9 ఉంటే స్టాక్ పి 8.10 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 37.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 14% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 19.6% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 528 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 509 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ షేర్ కూడా. అండ్ నెక్స్ట్ కంపెనీ రెఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ రీఫిల్లింగ్ చేస్తుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,688 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 48%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 46.6%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 50 పైసా ఉంది. ఇండస్ట్రీ పి 36.6 ఉంటే స్టాక్ పి 14.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 55.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 44.5% ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 380 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 152 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినప్పుడు ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీకి డెట్ 139 crores ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇది స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 34,169 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. అండ్ ROC 20.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.6%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 164 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పి 18.9 ఉంటే స్టాక్ పి 14 ఉంది. సో పిఈ రేషియో వైజ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 69.2% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.73% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 6.94% ఉంది. అండ్ మెయిన్ గా మనం ఇంట్రిన్సిక్ వాల్యూ గనక చూస్తే 2,373 రూపీస్ ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,293 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ ఎంకే ట్యాప్స్ అండ్ కటింగ్ టూల్స్ లిమిటెడ్ అండి. ఇది థ్రెడ్ టూల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అండర్ ఎంకే బ్రాండ్ కింద సెల్ చేస్తుంది అనమాట. మెయిన్ గా మెటల్ కటింగ్ మిషన్ టూల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 739 crores ఉంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 20.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 52 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ పి 44.7 ఉంటే స్టాక్ పి 13.3 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఎంకే ట్యాప్స్ అండ్ కటింగ్ టూల్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది 75% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 4.37 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 772 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 692 ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ సూరత్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ అని 1986 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. ఇది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ని సౌత్ సెంట్రల్ ముంబై రీజియన్ లో డెవలప్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,662 crores ఉంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 28.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23%, ఫేస్ వాల్యూ 5 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 15 రూపీస్ 20 పైసా ఉంది. ఇండస్ట్రీ పి 29.6 ఉంటే స్టాక్ పి 24.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.66% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 3.11% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 430 crores ఉంది. అండ్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 735 రూపీస్ ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 482 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ సూర్యాడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇది 2008 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది ఇండియాలోనే లీడింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,121 crores ఉంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 9.60%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.6%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 30 పైసా ఉంది. ఇండస్ట్రీ పి 11.6 ఉంటే స్టాక్ పి 9.82 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది 22.4%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ హెవీగా ఉంది 60.7%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.90% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 14% ఉంది. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 356 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 199 ఉంది.
సో ఈ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ కంపెనీ కూడా అండర్ వాల్యూ స్టాక్. అండ్ నెక్స్ట్ కంపెనీ వెల్త్ ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే షేర్స్ అండ్ స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే డిపాజిటరీ పార్టిసిపేటరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 933 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 56.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 43.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 39 రూపీస్ 80 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26% ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1009 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 875 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 అండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇన్నోవా థింకబుల్స్ లిమిటెడ్ అండి. ఈ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1146 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 26.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.6%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 70 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 35.7 ఉంటే స్టాక్ PE 27 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.6% ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 14.3 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 559 రూపీస్ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ 625 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ సమ్మిట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. ఇది ఒక నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC కంపెనీ అనమాట. ఇది షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1623 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 0.98%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.77%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 60 రూపీస్ 90 పైసా ఉంది. అలాగే కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.6%, FS అండ్ DA షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1868 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1483 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ కూడా బిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ REC లిమిటెడ్ అండి. ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అన్నమాట. కంప్లీట్ పవర్ సెక్టర్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కి ఇది ఫైనాన్సింగ్ ఇస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,39,220 crores ఉంది. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 10%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ఇండస్ట్రీ PE 24.8 ఉంటే స్టాక్ PE 9.84 ఉంది. సో PE రేషియో వైజ్ REC లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 52.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12%, FS షేర్ హోల్డింగ్ 19.9%, అండ్ DA షేర్ హోల్డింగ్ 15.4% ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మనం చూస్తే 662 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 528 ఉంది. సో ఈ కంపెనీ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఆన్లైన్ బ్రోకింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, మార్జిన్ ఫండింగ్ లాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2562 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 18.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.6%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 6 పైసా ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 18.9 అంటే స్టాక్ PE 17.7 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 54.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43%, FS షేర్ హోల్డింగ్ 2.41% ఉందండి. అండ్ కంపెనీకి డెట్ 398 crores ఉంది. అండ్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 107 ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ 117 ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ సెల్కర్ గ్యాడ్జెట్స్ లిమిటెడ్ అండి. ఇది 2020 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 532 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 84%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 117%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 60.9 ఉంటే స్టాక్ PE 33.1 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.8%, FS షేర్ హోల్డింగ్ అనేది 0.77%, DI షేర్ హోల్డింగ్ 3.91% ఉంది. అండ్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 254 రూపీస్ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ 574 ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 74.7 crores ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ డోలట్ ఆల్గోటెక్ లిమిటెడ్ అండి. ఇది NSE ఇండియాకి ట్రేడింగ్ అండ్ క్లియరింగ్ మెంబర్ గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ సెక్యూరిటీస్ బ్రోకింగ్ అండ్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ కూడా చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2529 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 27.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 8 రూపీస్ 94 పైసా ఉంది.
ఇండస్ట్రీ PE 20.6 ఉంటే స్టాక్ PE 16.1 ఉంది. సో PE రేషియో వైజ్ డోలట్ ఆల్గోటెక్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.5% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 84.1 crores ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 209 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 144 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్రేటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఇది 2009 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 46.5 crores మాత్రమే ఉంది. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROC 150%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 215% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 23 రూపీస్ 70 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 36.6 ఉంటే స్టాక్ PE 4.62 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 47% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1.06 crores ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 585 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 110 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో ఇంట్రిన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అండి. ఇది 1960 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 284 crores ఉంది. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROC 17.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.5%, ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3,840 రూపీస్ ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 20.6 ఉంటే స్టాక్ PE 4.93 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 73.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.6% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 ఉంది. అండ్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,818 రూపీస్ ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 31,561 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా ఇంట్రిన్సిక్ వాల్యూకి బిలో ట్రేడ్ అవుతుంది. సో ఇవంటి ఇంట్రిన్సిక్ వాల్యూకి బిలో ట్రేడ్ అవుతున్న టాప్ 20 స్టాక్స్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.